చూడండి కోనేరు ఎంత ఉందో. హైదరాబాద్ దగ్గరలో కట్టారు స్వర్ణగిరి టెంపుల్. హాయ్ అండి, నేను మీ దూరబాబుని. ఈరోజు మనం భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ నుంచి మనం 108 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. మెట్లు అయితే ఎక్కి పైకి వెళ్తున్నాం మనం. మనమైతే 108 మెట్లు ఎక్కి ఇలా పైకి వచ్చాం ఫ్రెండ్స్. పైకి రాగానే వినాయకుడి గుడి, వినాయకుడి దర్శనం. వినాయకుడిని దర్శించుకుని అయితే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. కుడిపాకనైతే గరుడ మండపం ఉంది. మనం ముందుగా దర్శనం చేసుకుని అయితే బయటకు వద్దాం. తర్వాత ఇక్కడ కోనేరు రథం అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. హంపీలో ఉన్న రథం అలాంటిదే సేమ్ ఇక్కడ కూడా ఉంది. మనం దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రథం దగ్గరికి వెళ్దాం రండి. చూడండి, ఈయన ఆంజనేయ స్వామి, ఇదే రథం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి చెక్కుడు రథం హంపీలో ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ప్రయత్నం తీసుకున్నాం పులిహోర. మన దొరగారు గంటకొడతాకి వెళ్ళారండి, గంట కొట్టేసి వస్తున్నారండి ఆయన. కోనేరు అయితే ఇదేనండి, చాలా బాగుంటుంది కోనేరు. రండి చూడండి, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. ఇది చూడండి కోనేరు ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామి అయితే శేషపాన్ మీద పడుకుని ఉన్నారు ఫ్రెండ్స్. మనం 5 ఫ్లోర్లో ఉన్నాం. కింద ఫ్లోర్లో అయితే కోనేరు ఉంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే చూపించాము. ఇప్పుడు కిందకి వెళ్దాం రండి. చూడండి కోనేరు బిల్డింగ్ నుంచి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనం కోనేరు కింద ఫ్లోర్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనం కోనేరు కింద ఫ్లోర్లోకి అయితే వచ్చాం. చూడండి కింద నుంచి ఎంత బాగుందో. మనం ముందుకుంటే అయితే 5 ఫ్లోర్ నుంచి అయితే వీడియో తీసాం. చుట్టూ అయితే తిరుగుతున్నాం ఫ్రెండ్స్. తమిళ్ డబ్బులు అయితే అలాగే. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అది కోనేరు టెంపుల్ అని బాగా దర్శించుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. ఇది భువనగిరి ఫ్రెండ్స్. ఇదే హైదరాబాద్కి 40 కిలోమీటర్లు వస్తుంది. ఈ స్వర్ణగిరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ భువనగిరి రైల్వే స్టేషన్లో దిగి కూడా రావచ్చు ఇక్కడికి. మాకు మంచి సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.